హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఇంట్లో దోసకాయ పప్పు చేశానండి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక దోసకాయ తీసుకొని పొట్టు తీసేసి లోపల గింజలు కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి ఉంచుకోవాలండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసి వేడయ్యాక అందులో మనం ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి ఉడకబెట్టుకోవాలండి. ఈ దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ పెసరపప్పుతోనే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పు కూడా తొందరగా ఉడికిపోతుందండి. చూడండి ఇలా కొంచెం మెత్తగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలని, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోవాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు వేయండి రుచికి సరిపడినంత. నేనైతే కొన్ని కూరల్లో దొడ్డు ఉప్పు వేస్తానండి, కొన్ని వాటిల్లో సన్నటిది వేస్తాను. చూడండి కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు కూడా వేసుకొని మనం మొత్తం ఒకసారి కలుపుకొని ఇది మొత్తం ఉడకాలండి. మొత్తం దోసకాయ ముక్కలు, టమాటా, పప్పు కూడా అంతా మంచిగా ఉడికేంత వరకు ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి మొత్తం ఉడికిపోయింది. దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఈ జీలకర్ర, ఆవాలు కొంచెం వేడయ్యాక మనం ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎల్లిపాయలని పొట్టు తీసుకొని ఉంచుకొని వాటిని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే పోపు మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది. చూడండి అలాగే నీట్గా కడిగి ఉంచుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఈ పోపులోనే వేసి మంచిగా పోపు వేగాలండి. ఈ పోపు వేగాక దీన్ని మొత్తం పప్పులో వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ అయినట్టే అండి. ఈ పప్పు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. సైడ్కి ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్